చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్ సమంత గత కొన్నేళ్లుగా సవాళ్లను ఎదుర్కొంది. 2021లో నాగ చైతన్యతో విడాకుల నుంచి ఆరోగ్య సమస్యల వరకు జీవితంలో ఎన్నో సమస్యలను అధిగమించింది. రీసెంట్గా ఆమె తండ్రి జోసెఫ్ను కోల్పోయింది. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ సమంత క్రేజ్ అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. ఇక రీసెంట్గా వచ్చిన అమెజాన్లో సిటాడెల్ వెబ్ సిరీస్ గాను ఆమె పాత్రకు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది. అలాగే పుష్ప మొదటి భాగంలో చేసిన ఐటెం సాంగ్ 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. వీటితో పాటు పలు కమర్షియల్ యాడ్స్లో నటిస్తూ ప్రతి సంవత్సరం 8 కోట్ల వరకు సంపాదిస్తుంది. అలానే సమంత 8 కోట్ల విలువైన డూప్లెక్స్ అపార్ట్మెంట్, 15 కోట్ల విలువైన 3 బెడ్రూమ్ల ఇంటిని కలిగి ఉందంట. ఇది కూడా సముద్రం కనిపించేలా మంచి వ్యూ ఉన్న ఇంటితో సహా రియల్ ఎస్టేట్ కూడా కలిగి ఉందని తెలుస్తుంది. ఈ విలాసవంతమైన ఆస్తులు ఆమె విజయానికి, తన కష్టానికి నిదర్శనంగా నిలిచాయి. అలాగే సమంత గ్యారేజ్లో ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి. జాగ్వార్ ఎక్స్ఎఫ్, ల్యాండ్ రోవర్, ఆడి Q7, పోర్షే కెమాన్ GTS, BMW 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ G63 AMGతో సహా విలాసవంతమైన కార్ల అద్భుతమైన సేకరణ ఉన్న నటి అని చెప్పాలి. ఆటోమొబైల్స్ పట్ల ఆమెకున్న మక్కువ ఇన్ని కార్లు కొనడానికి కారణమైంది. ఇక సమంత మాజీ భర్త నాగ చైతన్య 2009 నుంచి టాలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్నారు. ఇక నాగ చైతన్యకు 154 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే శోభితకు 7 నుంచి 10 కోట్ల వరకు నికర ఆస్తులు కలిగి ఉన్నాయట. ఈ జంట 2024 ఆగస్టు 8 హైదరాబాద్లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనిని నాగార్జున అక్కినేని సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే త్వరలోనే వీళ్ళిద్దరి పెళ్లి జరగనుంది.